క్రియాయోగ క్లాసుల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం చాలా చాలా ముఖ్యమైనది. ఇది సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. మనకి ఈ సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే మెయిన్గా వీటి లొకేషన్స్ తెలుసుకొని ఇది మనకి ఏ రకంగా మన మనస్సు మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, మనస్సు నుంచి శరీరం మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, ఒకటి నెగిటివ్గా, రెండోది పాజిటివ్గా ఏ విధంగా చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి మనకి వెన్ను మధ్య భాగంలో ఉంటుంది. అంటే మనకి ఈ హృదయ స్థానం కింద నుంచి ఈ మధ్య భాగంలో ఉండటం జరుగుతుంది. ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మన బ్రెయిన్ నుంచి వెన్ను కింద చివరి వరకు కూడా వ్యాపించి ఉంటుంది. అయితే ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వీటిల్లో ఈ ఎలాగా అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టంలో మనం ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ, అశాంతి, భయం, ఆందోళన ఇలాంటి నెగిటివ్గా ఉండేటువంటి ఎమోషన్స్ చాలా విపరీతంగా ఉంటాయి. వాళ్ళు ఒక చోట కూర్చోలేరు, నిల్చోలేరు, విపరీతమైనటువంటి చంచలత్వం, ఒక ఒక రకమైనటువంటి దాని తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటంటే నిరుత్సాహం, నిస్పృహ, మనకి రకరకాలైనటువంటి నెగిటివ్కి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ అనేది బాడీలో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ నెగిటివ్ అనేదే మన జీవితంలో జరిగేటువంటి విషయాల్లో యాక్షన్ మీద మన జీవితంలో నెగిటివ్ కర్మ అనేది జరగటానికి మూల కారణం అయి ఉంటుంది. ఇది సింపథెటిక్ నర్వస్ సిస్టానికి సంబంధించింది. రెండోది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. అయితే ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే ఎప్పుడూ కూడా శాంతిగా, హాయిగా, ఆనందంగా ఉండేటువంటి స్థితి. దీని ఫైనల్గా ఉండేటువంటి స్థితి ఏంటంటే సమాధి స్థితి. సమాధి స్థితి, క్రియాపరవస్థ తర్వాత సమాధి స్థితి, ఈ స్థితి. మరి ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టము, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టము, ఈ నర్వస్ సిస్టమ్స్లో మనకి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే శాంతిగా, హాయిగా, ఆనందంగా ఉండి సమాధి స్థితికి వెళ్ళేటువంటి నర్వస్ సిస్టమ్ని ఖేచరీ ముద్ర అనేది యాక్టివేట్ చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు దాని గురించి చాలా విషయాలు చెప్పుకున్నాం. మనకి సూర్యనాడి, చంద్రనాడి రెండు ఉన్నాయి. అయితే దీని గురించి ఒక కామెంట్ కూడా పెట్టారు, దాని గురించి కూడా ఇప్పుడే చెప్పేసుకుందాం. మనకి ఈ సూర్యనాడి, చంద్రనాడి ఏదైనా కానీ ప్రకృతికి సంబంధించిన దాంట్లో బ్యాలెన్స్గా ఉండాలి. ఏదైనా కానీ ఆ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇబ్బంది. ప్రకృతిలో మనకి అతివృష్టి, బాగా వర్షాలు కురిసినాయి, పంటలు మొత్తం కొట్టుకుపోయినాయి. అనావృష్టి, అసలు వర్షాలే పడలేదు, పంటలు మొత్తం ఎండిపోయినాయి. కాబట్టి ఏదైనా కానీ మంచి చాలా మంచిదే అనుకోండి, అది కూడా మనకి మంచి చేయదు. అంటే ఇప్పుడు ఒక మొక్క ఉంది, ఆ మొక్కకి నీళ్లు చాలా మంచి, నీళ్లు లేకపోతే బతకలేదు. అలాగని చెప్పేసి నీళ్లు ఫుల్గా పోసేసామనుకోండి, ఒక గ్లాసులు పోయాల్సిన చోట 2 బకెట్లు పోస్తే ఆ మొక్క చనిపోతుంది. మనం మంచిగా కోరుకున్నాం కానీ అది దానికి మంచి చేయలేదు. అలాగే మనకి ఏదైనా కానీ బ్యాలెన్స్కి ఉండేటువంటిది చాలా హాయిని, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మనకి ముఖ్యంగా ఈ సూర్యనాడి, చంద్రనాడి విషయంలో కూడా సూర్యనాడి ఎప్పుడూ కూడా మన యాక్షన్స్కి సంబంధించింది. మనం చేసేటువంటి పనిలో మనం స్పీడ్గా ఉండటం కానీ, థాట్ ప్రాసెస్లో నిర్ణయాల్లో చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవటం కానీ వీటికి సంబంధించింది. తర్వాత మన చంద్రనాడి ఎప్పుడూ కూడా శాంతంగా, హాయిగా ఉండేటువంటి ఒక కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండేటువంటి స్టేట్లో ఉంచింది. ఇక్కడ 2 విషయాలు కూడా బ్యాలెన్స్లో ఉండటం ముఖ్యమైనటువంటి విషయం. సూర్యనాడి బాగా ఎక్కువ అయితే నిద్ర ఉండదు, అశాంతి, విపరీతమైనటువంటి అశాంతి, ఎప్పుడూ కూడా కోపం, చికాకు, ఇలాగ ఆందోళన కలిగించటం, ఎదుటి వాళ్ళ మీద డామినేషన్ కోసం ప్రయత్నం చేయటం, రకరకాలైనటువంటి రజోగుణానికి సంబంధించినటువంటి కీర్తి, ప్రతిష్టలు, రకరకాలైనటువంటి విషయాల్లో పాపులాడటం ఇలాంటివి ఉంటాయి. తర్వాత మనకి చంద్రనాడి బాగా పెరిగింది.
చంద్రనాడి బాగా పెరిగితే ఏమవుతుంది, ఎప్పుడు కూడా ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉంటారు, వీళ్ళలో యాక్షన్స్ ఉండవు. ఎప్పుడు కూడా నిద్రమత్తు, బద్ధకం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఏదో నైరాశ్యంలో గడిపేయటం, ఇలాంటివి ఉంటాయి. రెండు బ్యాలెన్స్గా ఉంటే లైఫ్ అనేది ఎలాగంటే రెండు పట్టాల మీదే ఏ విధంగా అయితే ట్రైన్ అనేది నడుస్తుందో, ఈ రెండు అంటే చంద్రనాడి సూర్యనాడి కూడా రెండు పట్టాలంటే దాంట్లో జీవితం హాయిగా సుఖంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి రెండు అవసరమే, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాదు. కాకపోతే ఎవరైతే యోగులు ఉంటారో వాళ్ళు ఎక్కువ కూడా చంద్రనాడి ప్రభావంతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా హాయి అయినటువంటి స్థితిలో ఒక రకంగా అది ఆ స్థితి దాటిపోయిన స్థితి, అంటే వాళ్ళకి ప్రపంచంతో దేని మీద కూడా అవసరం లేనటువంటి స్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఇంబ్యాలెన్స్ అని కానీ ఇలాంటి విషయాలు వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ రెండు కూడా ఆ బ్యాలెన్స్ చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం సంసార జీవితంలో ఉండేటువంటి వాళ్ళకు. ముఖ్యంగా మనం ఇప్పుడు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టంలో ఉన్నప్పుడు మనకి హాయి అయినటువంటి స్థితి, ఆనందకరమైనటువంటి స్థితి మనకి ఎప్పుడైతే ఇది చంద్రనాడి ద్వారా యాక్టివేట్ అవ్వటం అనేది జరుగుతుంది. కేచిరి ముద్ర పెట్టినప్పుడు చంద్రనాడి యాక్టివేట్ అవ్వటం జరుగుతుంది. దాంట్లోంచి అమృత ధార ఎప్పుడైతే పడుతుందో అప్పుడు హాయి అయినటువంటి శాంతమైనటువంటి ఆనందమైనటువంటి స్థితి ఎప్పుడైతే కలుగుతుందో, మనం ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే ధ్యానంలో మనకి ఒక ఆనందకరమైనటువంటి స్థితిని మనం ఎప్పుడైతే మనస్సుకు అలవాటు చేసామో, ఇప్పుడు మనస్సు అనేది బయట ఉన్నటువంటి రకరకాల ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాల మీద, వాటికి సంబంధించినటువంటి ఆనందాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువగా వెళుతున్నాయి. కాబట్టి అది అటువైపు పరుగులు తీయటానికి అది ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అంతర్ముఖానికి సంబంధించిన హాయి అయినటువంటి ఆనంద స్థితిని కనుక మనం అలవాటు చేస్తే అది అంతర్ముఖం అవ్వటము, ధ్యాన స్థితికి సమాధి స్థితికి వెళ్ళటానికి అది ఆటోమేటిక్గా అది అలవాటు పడుతుంది. కాబట్టి మనకి ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్ చేయటం అనేది చాలా ముఖ్యం. ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టంలో బాడీలో వైబ్రేషన్స్ కానీ, మన కోపం వచ్చినప్పుడు ఊగిపోవటం, శ్వాస అనేది బరువుగా లేకపోతే గుండెల్లో ఏదో బాధగా ఉండటం, ఇవన్నీ కూడా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి విషయాలు. ఎవరైతే సాధనలో ఒక మెడిటేషన్ మోడ్లో ఉన్నప్పుడు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉన్నప్పుడు ఏదో గొప్ప ఆనందానుభూతి కలగటం, శాంతి అయినటువంటి స్థితి కలగటం, ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండటం, ఎప్పుడు సంతృప్తిగా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో ఇది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టానికి సంబంధించింది. ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఓవర్గా యాక్టివేట్ అయితే బద్ధకం ఇవన్నీ కలుగుతాయి కదా అని. ఎప్పుడు కూడా దానికి సంబంధించి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవటం వల్ల హాయి అయినటువంటి స్థితితో పాటు మనం ఈ యాక్షన్కి సంబంధించినవి కూడా చాలా బ్యాలెన్స్గా కంపోజ్డ్గా చేసుకొని వెళ్ళటం అనేది జరుగుతుంది. కాకపోతే అది మనం సాధన ఎక్కడైతే తీసుకున్నామో ఆ గురువుల దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి సాధనకు సంబంధించి, సమాధికి సంబంధించి, లేకపోతే కుండలినిలో వచ్చేటువంటి ఇంబ్యాలెన్సెస్కి సంబంధించి వాటిని ఎలాగా బయటపడాలి అనేటువంటి విషయాల్ని వాళ్ళని అడిగి తెలుసుకోవడం ద్వారా వీటి నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఎవరైనా కానీ క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసులు తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.